ఈరోజు కథకి ముందు ఒక పొడుపు కథ. ఎంత దానం చేసినా తరగనిది అంతకంతకు పెరిగేది. మీ ఆన్సర్ని కమెంట్లో చెప్పండి. వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక రాజుగారు రహదారిలో ఒక పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టి దూరంగా ఉండి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తూ కూర్చున్నాడు. దారిలో పోతున్న అందరూ ఆ అడ్డంగా ఉన్న బండరాయిని పెట్టిన వారిని తిట్టుకుంటున్నారు. కొందరు వేరే దారిలో వెళ్తున్నారు. మరికొందరు ఆ దేశపు రాజును తిట్టుకుంటూ పక్క నుండి వెళ్ళిపోయారు. చాలాసేపటికి ఒక సామాన్యుడు రామయ్య అనే రైతు అటుగా పోతూ అడ్డంగా ఉన్న రాయిని చూసి తల మీదున్న మూటను పక్కన పెట్టి ఆ బండరాయిని ఒక్కడే కష్టపడి తొలగించాడు. తన మూటను నెత్తిన పెట్టుకొని పోబోతుంటే ఆ బండరాయి కింద ఒక చిన్న సంచి కనిపిస్తుంది. ఆ సంచిని విప్పి చూస్తే అందులో బంగారు నాణాలు, ఒక చీటీ కనిపిస్తుంది. ఆ చీటీలో ఈ బండరాయి తొలగించిన వారికి రాజు నుండి చిన్న బహుమతి అని రాసి ఉంది. రామయ్య సంతోషంతో దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, కష్టాలు మన పరిస్థితులను బాగు చేసుకునే ఒక సువర్ణ అవకాశం లాంటివి. అడ్డంకులు, కష్టాలు వస్తే మన ప్రయాణం ఆపకుండా దాన్ని తొలగించుకొని పోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.